వాక్యం చదివి వినిపించినందుకు సుశేషమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి దాంట్లోనికి మనం ప్రవేశింపబోతున్నాం కాబట్టి అందరం కూడా నిశ్శబ్దంగా మౌనంగా మన దేవుని వాక్యాన్ని మనం వినాలి. మన హృదయాలన్నింటినీ కూడా మనం సిద్ధపరచుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మనకు ముఖ్య సందేశకురాలైనటువంటి మా శోభ టీచర్ గారు మరి సందేశం వినిపిస్తుండగా మనం అందరం కూడా వినాలని ఈ సమయాన్ని ఆమెకి అప్పగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ప్రభు మీ యొక్క పరిశుద్ధాలయంలో చేరి ఒక పరిశుద్ధ దినంన మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఆరాధించుటకు ఇచ్చిన యొక్క అవకాశంను బట్టి వందనం. అవును ప్రభు, అర్హత లేకపోయినా తండ్రి మరి యొక్క పరిశుద్ధ దినమందు తండ్రి మీ యొక్క సందేశంను ఇచ్చుటకు ఇక్కడ మీరు నన్ను నిలువబెట్టిన విధానంని బట్టి వందనం. అవును ప్రభు, మరి నిన్నటి దినంన ఎంతో అనారోగ్యంతో మరి ఉన్నప్పటికీ కూడా ప్రభువా మరి ఈరోజు మీ పాద సన్నిధులు నన్ను నిలబెట్టిన విధానంను బట్టి వందనములు తండ్రి. మరి లూకాసు వార్త 15వ అధ్యాయం నుంచి మీరు చెప్పినటువంటి ఉపమానాలను మరి తప్పిపోయిన వారి ఎడల దేవుని ప్రేమను గురించి మేము ధ్యానించిన ఇంటుండగా మరి ఉపమానాలను అర్థం చేసుకుంటకు మాకు జ్ఞానంను దయచేయండి. మరి జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి మీ పాదములకు వందనములు. జరగబోయే కార్యక్రమంను మీ ఆధీనంలో ఉంచుకొనుమని, సమస్తంను మీకు మహిమకరంగా ఘనంగా జరిగించుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈ యొక్క స్త్రీల ఆదివారం జరుపుకుంటకు దేవుడిచ్చిన అవకాశంను బట్టి దేవునికి వందనములు. మరి మీకు అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క స్త్రీల ఆదివారం కోసం నేను తీసుకున్నటువంటి అంశము లాస్ట్ అండ్ ఫౌండ్, తప్పిపోయిన వారి కొరకు మారనటువంటి దేవుని ప్రేమ అన్న అంశాన్ని నేను తీసుకున్నాను. మరి ఇది లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పబడ్డది. మరి ఇంతకుముందు చదివిన విధంగా మరి ఈ 3 ఉపమానాలు కూడా ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. ఇందులో ఉన్నటువంటి 3 ఉపమానాలు దాదాపుగా మరి తప్పిపోయిన వారి తిరిగి వచ్చినప్పుడు లేదా తప్పిపోయినది దొరికినప్పుడు మరి పరలోకంలో కలిగే సంతోషం, దేవునికి తప్పిపోయిన వాటి గురించి మరి తప్పిపోయిన అవి దొరికినప్పుడు కలిగే సంతోషం మనము తెలుసుకున్నాం. అయితే ఈ ఉపమానం దాదాపు 2000 సంవత్సరాల క్రితం చెప్పబడ్డటువంటి ఉపమానం. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అనేక ఉపమానాల రీతిగా బోధించాడు. చాలా ఉపమానాలు బోధింపబడ్డాయి. అయితే మరి ఇది 2000 సంవత్సరాల క్రితం ఈ ఉపమానం చెప్పబడ్డా కూడా మరి ఇప్పటి వరకు ఈ ఉపమానం మీద మనకు వందల వేల మెసేజెస్ మనం విన్నాం. దాదాపుగా సండే స్కూల్లో మరి ఈ చిన్నప్పటి నుంచి కూడా మనకు ఈ కథలతోటే సండే స్కూల్ ప్రారంభమవుతుంది. తప్పిపోయిన కుమారుని గురించి కానీ మరి తప్పిపోయిన గొర్రె గురించి కానీ మరి చిన్నప్పటి నుంచి మనము ఇవి వింటూనే ఉన్నాం. మరి గత 2000 సంవత్సరాలుగా ఈ ఉపమానము ఇప్పటికీ కూడా మరి ఎన్నిసార్లు చదివినా మరి ఎన్నిసార్లు విన్నా కూడా మరి ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ సత్యాలు మరి ఎప్పటికీ కూడా మరి కొత్తదనం కనిపిస్తూనే ఉంది. మరి యేసయ్య చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానాల్లో ఉన్నటువంటి సత్యం అలాంటిది. మరి ఈ యొక్క లూకాసు వార్తలో మరి ఈ లూకాసు వార్త రాసినటువంటి వైద్యుడైనటువంటి లూకా గురించి చూస్తే మరి ఈ యొక్క లూకాసు వార్త దాదాపు 63 నుంచి 70వ శతాబ్దంలో రాయబడ్డదని అంటారు. మరి ఇది ఈ లూకాసు వార్త మరి ప్రత్యేకమైనటువంటి మరియు ప్రసిద్ధమైనటువంటి ఉపమానాలను కలిగి ఉన్నది. మరి వీటిలో తప్పిపోయిన కుమారుడు, మంచి సమరయుడు లాంటిది ప్రసిద్ధి పొందిన ఉపమానాలు. మరి వైద్యుడైనటువంటి లూకా మరి పౌలు యొక్క ప్రయాణ సహచరులలో ఒకడిగా భావింపబడతాడు. మరి ఈ లూకాసు వార్తలో వైద్యుడు అయినటువంటి లూకా మరి ఎక్కువగా అణగారిన వర్గాల ప్రజల గురించి, పేదల గురించి, మరి ఎక్కువగా విస్మరించబడినటువంటి వారి గురించి, తప్పిపోయినటువంటి వారి గురించి, ఎక్కువగా వీళ్ళ గురించి ఆయన ఈ లూకాసు వార్తలో రాస్తాడనమాట. అయితే ఈ ఉపమానాలు ఇక్కడ క్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలు మరి ఉపమానము అంటే పరలోక మర్మాలను
మరి భూ సంబంధమైన కథలతో సరిపోల్చి చెప్పడం. ఉపమానం అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాలను మరి భూ సంబంధమైనటువంటి కథలతో పోల్చి చెప్పడం. మరి ఇవి పరలోక సంబంధమైనటువంటి అర్థము భావము కలిగి ఉంటాయి ఈ ఉపమానాలు. మరి 4 సువార్తల్లో కూడా దాదాపుగా 47 ఉపమానాలు చెప్పబడ్డాయని అంటారు. మరి ఈ విషయం ఎడల ఎక్కువ అవగాహన కలిగి ఉండడానికి, మరి సరళంగా అర్థం కావడానికి, తేలికగా అర్థం కావడానికి ఈ ఉపమానాలను ఉపయోగిస్తారు. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అనేక ఉపమానాలను బోధించినట్టుగా చూస్తాం. మరి ఎందుకంటే ఆయన చుట్టూ కూడా ఎప్పుడు పేదవాళ్ళు, దీనులు, మరి రోగులు, స్త్రీలు, పిల్లలు ఎక్కువగా వీళ్ళే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. కాబట్టి మరి వాళ్ళకంతా అర్థమయ్యే, వాళ్ళంతా కూడా పామరులు, చదువుకున్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళందరికీ కూడా అర్థం కావడానికి ఆయన చాలా తేలికగా అర్థమయ్యేటట్టు మరి పరలోక సంబంధమైన యొక్క నిగూఢ రహస్యాలను చాలా సులభంగా ఉపమానాల రీతిగా చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ 15వ అధ్యాయంలో ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకున్నారు. అయితే ఒకప్పుడు పరిసయ్యులు ఏమని చెప్పేవాళ్ళంటే, ఒక పాపి నశిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడని అనుకునేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు దీన్ని ఖండిస్తూ, ఒక పాపి నశించిపోవడం కాదు, ఒక పాపి రక్షించబడితే దేవుడు చాలా సంతోషిస్తాడని చెప్పేదానికి ఇవన్నీ కూడా చెప్పాడు. ఈ 3 ఉదంతాలు కూడా శాస్త్రులు, పరిసయ్యులు ఈ అందరికీ అర్థమయ్యేటట్టు, శాస్త్రులకు, పరిసయ్యులకు అందరికీ అర్థమయ్యేటట్టు ఈ 3 ఉపమానాల రీతిగా వీరిని చెప్పాడు. అయితే మరి వీటిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మరొకసారి మనం స్మరించుకుంటే, మొదటి ఉపమానంలో 100 గొర్రెలలో నుంచి ఒకటి తప్పిపోతే ఒకదానికోసం కాపరి అడివంతా వెతికినట్టుగా చూస్తాం. మరి రెండవ ఉపమానంలో చూసినట్టయితే మరి 10 వెండి నాణాలలో 1 నాణ్యం పోగొట్టుకోకపోతే మరి ఆ 1 నాణ్యం కోసం స్త్రీ ఇల్లంతా వెతికినట్టుగా చూస్తాం. మరి అదే 3వ ఉపమానంలో మరి 2 కుమారులలో 1 కుమారుని పోగొట్టుకున్నటువంటి తండ్రి ఆ తప్పిపోయినటువంటి ఆ కుమారుని కోసం సంవత్సరాలుగా ఎదురు చూసినట్టుగా చూస్తాం. అయితే ఈ 3 ఉపమానాల్లో కూడా నశించిన దాని ఎడల, తప్పిపోయిన వారి ఎడల దేవుని యొక్క ప్రేమ, పరలోకపు తండ్రికి ఉన్నటువంటి అపారమైన ప్రేమను మనము గమనిస్తాం. అయితే మొదటి ఉపమానంలో చూసినట్టయితే మరి కాపరి తప్పిపోయినటువంటి ఆ గొర్రెను గురించి చూస్తే, ఈ ఉదంతంలో 100 గొర్రెల్లో నుండి మరి 1 గొర్రె తప్పిపోయినప్పుడు ఆ కాపరి మిగిలిన 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ 1 గొర్రెను వెతకడానికి వెళ్తాడు. అయితే ఆ 1 గొర్రె తప్పిపోవడానికి కారణాలు ఏమో తెలియదు, కానీ మరి ఆ కాపరి ప్రేమ ఎటువంటిదంటే, మరి ఆ గొర్రె ఆ కాపరికి లోబడలేదు అనుకోవచ్చు. అది అవిధేయతగా లోబడకుండా మరి తనకిష్టం వచ్చిన దారిలో వెళ్ళిపోయింది. మరి సాధారణంగా మనం గొర్రెల స్వభావం చూసినట్టయితే అవి మందలుగా ఒకటే దగ్గర ఉంటాయి, గుడ్డిగా ఒకదాన్ని ఒకటి ఫాలో అవుతుంటాయి. అందుకే మనం ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి, ఎవరేం చేస్తే అది చేసే వాళ్ళని గొర్రెలతో పోలుస్తుంటాం. మరి యొక్క గొర్రెల స్వభావం అలాంటిది. ఆ ముందున్న గొర్రెలేమో కాపరిని అనుసరిస్తూ వెళ్తే, వెనుకున్న గొర్రెలు ముందున్న గొర్రెలను అనుసరిస్తూ వెళ్తాయి. గుడ్డిగా అవి ఎక్కడ తీసుకొని పోతే అక్కడ వెళ్తాయి. మరి ఈ గొర్రె ఎందుకు తప్పిపోయిందో కానీ మరి ఇక్కడ గొర్రె మాత్రం కాపరి మాట వినకుండా, మరి లోబడకుండా, మరి కాపరి నడిపించే దారిలో కాకుండా దానికి ఇష్టం వచ్చిన దారిలో అది వెళ్ళిపోయింది. కాపరి స్వరాన్ని మామూలుగా సాధారణంగా అయితే గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి, కాపరిని గుర్తిస్తాయి, కాపరిని గమనిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మరి ఆ గొర్రె కాపరి స్వరాన్ని వినకుండా, మరి కాపరిని నడిపించే దారిలో కాకుండా, మరి దాని ఇష్టం వచ్చిన దారిలో అది వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. మరి కాపరికి అవిధేయత చూపించినట్టుగా మనం అనుకోవచ్చు. మరి ఇంత అవిధేయత చూపించినా కూడా మరి ఆ కాపరికి ఆ గొర్రె పైన ఎంత మాత్రమూ కోపం రాలేదు. మరి కాపరికి లోబడి మరి తనను
వెంబడించినటువంటి, తనకు లోబడ్డటువంటి ఆ 99 గొర్రెలను కూడా విడిచిపెట్టి మరి ఆ ఒక్క గొర్రెను వెదకడానికి మరి అరణ్యంలోనికి వెళ్ళినట్టుగా చూస్తాం. అయితే ఈ 99 గొర్రెలు కూడా మరి కాపరి ఆ ఒక్క గొర్రెను వెతకడానికి వీటిని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మరి కాపరి వచ్చే వరకు అవి చెదిరిపోకుండా అవి అలానే ఉన్నట్టుగా చూస్తాం. మరి యొక్క కాపరి వద్దకు ఆ గొర్రె అయితే అరణ్యంలోనికి వెళ్ళిపోయింది, కానీ అది తిరిగి కాపరి వద్దకు రాకపోతే దానికి అరణ్యంలో అడుగడుగున ప్రమాదం పొంచి ఉంది. మరి అనేక ఆపదలు ఉన్నాయి. మరి ఆ విషయము ఆ గొర్రెకు తెలియదు, కానీ ఆ కాపరికి తెలుసు. అందుకే మరి ఆ కాపరి వీలైనంత తొందరగా దాన్ని కనుగొనాలని, మరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని వెతికి తీసుకొని రావాలని మరి ఎంతో ఆత్రంగా అడవిలోకి వెళ్తాడనమాట. మరి ఆలస్యమైన కొద్దీ దానికి ప్రమాదం జరుగుతుందేమో, మరి ఆలస్యం జరిగినా కొద్దీ మరి ఏ పులో, మరి ఏ క్రూర జంతువో, మరి ఏ తోడేలో దాన్ని తినేస్తుందో, మరి ఏ లోయలో పడిపోతుందో. మరి కాపరి ప్రేమ అలాంటిది. చిన్నప్పటి నుంచి పెంచి పోషించినటువంటి గొర్రె మరి 99 లోబడినటువంటి గొర్రెలను వదిలేసి ఒక అవిధేయం చూపించినటువంటి ఆ యొక్క గొర్రె కోసం మరి కాపరి ప్రేమ ఎంతగా ఉందో మనం ఈ ఉదంతంలో మనము అర్థం చేసుకోవచ్చు. మరి ఆలస్యం జరిగిన కొద్దీ జరిగే నష్టశాతం ఇంకా ఎక్కువ అవుతుంది. మరి ఈ రకంగా ఆయన అరణ్యమంతా వెతికి ఆత్రంగా మరి ఆ గొర్రెను ఆయన కనుగొన్నప్పుడు ఆ కాపరికి కలిగిన సంతోషము అది చెప్పలేనటువంటి సంతోషం. మరి దాన్ని ఆయన ఎంత ఆనందించిందంటే మరి ఆ గొర్రె కనుగొన్నప్పుడు మరి దాన్ని భుజాల పైన వేసుకొని వచ్చినట్టుగా చూస్తాం. మరి ఎంత ఆనందపడితే ఆ భుజాల పైన వేసుకొని వస్తాడు. మామూలుగా ఈ భుజాల పైన వేసుకొని రావడం అనేది ఇక్కడ ప్రధాన యాజకుడు ధరించేటటువంటి ఎఫోదు, మరి యొక్క 2 భుజాలపైన ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు ఉంటాయంట. మరి కుడి భుజం పైన 6 గోత్రాలు, ఎడమ భుజం పైన 6 గోత్రాలు. మరి ఆ ప్రధాన యాజకుడు ధరించేటటువంటి ఆ ఎఫోదు ఆ భుజాలపైన 12 గోత్రాల పేర్లు రాయబడి ఉంటాయి. మరి కుడి భుజము పరాక్రమానికి, బలానికి నిదర్శనం. మరి భుజాలపైన వేసుకొని రావడం అనేది ఆయన పట్టరాని ఆనందాన్ని సూచిస్తుంది. మరి ఒక కాపరి ఆ గొర్రె పోవడంలో మరి ఒక కాపరి అజాగ్రత్త కూడా ఉండవచ్చు. ఏదైతేనేమి మొత్తానికి గొర్రె దొరికిన తర్వాత మరి కాపరి తప్పిపోయిన గొర్రెను తీసుకొని రావడానికి వెళ్ళిండు అన్నప్పుడు ఊరంతా ఎదురు చూసిండ్రు. మరి ఆ కాపరి ఆ తప్పిపోయిన గొర్రెతో రావడం నిజంగా చాలామంది సంతోషించి ఉంటారు. మరి అలాగే మరి యొక్క తండ్రి కాపరి ప్రేమ, మరి యొక్క కాపరి యేసుక్రీస్తును సూచిస్తుంది. మరి ఇక్కడ చెప్తాడు 99 మంది నీతిమంతుల కంటే కూడా మరి ఒక్క పాపి రక్షించబడినప్పుడు మరి పరలోకంలో కలిగే ఆనందం కూడా ఈ విధంగానే ఉంటుంది. మరి క్రీస్తు కూడా పాపులను, మరి ఈ గొర్రె లాంటి పాపులు, అవిధేయులను, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడని మరి పరిసయ్యులకు, శాస్త్రులకు స్పష్టం చేస్తున్నాడు. మరి ఈ 15వ అధ్యాయంలో మరి 2వ ఉదంతాన్ని మనం చూసినప్పుడు మరి స్త్రీ పోగొట్టుకున్నటువంటి నాణెం. మరి ఈ ఉదంతంలో స్త్రీకి 10 వెండి నాణాలు ఇవ్వబడ్డాయి. అయితే ఒక భక్తుడు ఏమంటాడంటే, మామూలుగా ఇశ్రాయేలు స్త్రీలకు పెళ్లి సమయంలో నిశ్చితార్థం చేసుకునేటప్పుడు 10 వెండి నాణాలను భర్త ఇస్తాడు అన్నది. అయితే ఇవన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ మరి ఆనాటి యూదా ఆచారాలు, మరి బైబిల్ హిస్టరీలో చూస్తే వాళ్ళ కల్చర్లో ఇది కనిపిస్తుంది అన్నమాట. యూదా స్త్రీలకు మరి పెళ్లి సమయంలో భర్త బహుకరించేటటువంటి ఆ యొక్క 10 వెండి నాణాలలో మరి తను ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ 10 నాణాలు కూడా ఆమె మెడలో కనిపించాలి. అందులో ఒకటి పోయినా కూడా ఆమె పెళ్ళి ప్రశ్నార్థకం అవుతుంది, ఆమెకు పెళ్ళి జరగదు. అది ఆ రకమైన ఆచారం అప్పట్లో ఉండేదన్నమాట. అయితే ఈ ఒరిజినల్ గ్రీక్ బైబిల్ ప్రకారం 10 వెండి నాణాలను
డ్రాక్మాస్ నాణెములుగా పిలుస్తారు. ప్రతి డ్రాక్మాస్ వెండి నాణెం కూడా మరి ఒక రోమన్ దీనారానికి సమానం, అంటే అది ఒకరోజు జీతంకు సమానం అన్నమాట. అయితే 10 వెండి నాణాలు అంటే నేటి డబ్బులో అవి 5,000 రూపాయలకు సమానం. అయితే మరి అందులో ఒక నాణెం, అది 500 రూపాయల నాణెము పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఆ స్త్రీ పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు మరి ఆమె పెళ్లి కుమారునికి లెక్క అప్పగించాలి. ఒక నాణెం కనపడకపోయినా అది ఆమెకు చాలా అవమానం. మరి ఆ స్త్రీ మరి పండుగలు వేడుకల సమయాలలో మరి ఒక నాణెల హారాన్ని తలకు కానీ మెడలో కానీ వేసుకునే ఆచారము అప్పుడు యూదా స్త్రీలకు ఉంది. కాబట్టి మరి ఆ ఇచ్చినటువంటి వెండి నాణాలు మరి దేని స్థానంలో అది ఉండాల్సిందే. ఒక్కటి స్థానం తప్పిపోయినా కూడా ఆమెకు అది చాలా అవమానం. మరి ఇక్కడ స్త్రీ మరి 10 వెండి నాణాల్లో ఒక నాణాన్ని పోగొట్టుకున్నది. మరి ఆ పోగొట్టుకోవడంలో ఆమె అజాగ్రత్త ఉండవచ్చు, ఆమె నిర్లక్ష్యం కూడా ఉండవచ్చు. కానీ పోగొట్టుకున్నప్పుడు మరి పోతే పోయిందిలే, 10 నాణాల్లో ఒకటే పోయింది కదా, 9 ఉన్నాయి అని అనుకోలేదు. మరి ఆ పోగొట్టుకొని పోయినటువంటి ఆ యొక్క నాణ్యం కోసం మరి దీపం వెలిగించినట్టుగా చూస్తాం, ఇల్లంతా ఊడ్చినట్టుగా చూస్తాం. మరి ఇక్కడ మొదటి ఉదంతంలో మరి గొర్రె బయటికి తప్పిపోయింది, అది బౌండరీస్ దాటి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ రెండవ ఉదంతంలో తప్పిపోయినటువంటి నాణెము ఇంట్లోనే ఉంది అది. అయితే ఇంకొక రకంగా కూడా దీన్ని చెప్తారనమాట. ఎట్లా అంటే యూదా స్త్రీలకు ఇశ్రాయేలీల్లో ఆ కాలంలో ఉన్న ఆచారాల ప్రకారం ఈ 10 వెండి నాణాలను 10 ఆజ్ఞలతో పోలుస్తారు. అయితే ఆ 10 వెండి నాణాల పైన 10 ఆజ్ఞలు రాసి ఇచ్చేవాళ్ళంట. అయితే అందులో నుంచి మరి ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం చేసుకున్నప్పుడు స్త్రీలకు ఈ 10 ఆజ్ఞలు రాసినటువంటి 10 వెండి నాణాలను ఇచ్చి వెళ్తారు పెళ్లి కుమారుని ఇంటి వాళ్ళు. మరి ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు మరి ఆ 10 వెండి నాణాలు కూడా మెడలో ఉండాల్సిందే. ఒక్కటి కనిపించకుండా పోయినా కూడా ఆమెకు పెళ్లి జరగదు, ఆమె జీవితం ఇక భవిష్యత్తు అనిశ్చితి నెలకొంటుందన్నమాట. అయితే ఒక నాణ్యం తప్పిపోయిందంటే ఆ 10 ఆజ్ఞలలో ఒకవేళ వ్యభిచరింపకూడదు అనేటటువంటి నాణ్యం తప్పిపోతే ఆ ఆజ్ఞను ఆమె మీరినట్టే. ఒకవేళ దొంగిలింపకూడదు అనేటటువంటి నాణ్యం తప్పిపోతే ఆమె దొంగ అన్నట్టు లెక్క. మరి ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్టయితే మరి రాహేలు తన తండ్రి ఇంటి వద్ద నుండి తండ్రి కొలిచే బొమ్మల్ని దొంగిలించుకొని వస్తుంది. మరి కాయిన్ కనిపించలేదు అని అంటే ఆమె దొంగ అని అర్థం. ఏ ఒక్కటి కూడా మిస్ కాకూడదు, ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ఆమె పెళ్ళి ఆగిపోతుంది. మరి ఆమె లైఫ్లో అది చాలా సీరియస్ విషయం కాబట్టి దాన్ని ఆమె ఎంతో జాగరూకతతో దాచుకోవాల్సి ఉంది. మరి కానీ ఆమె నిర్లక్ష్యంగా పోగొట్టుకుంది. కానీ మళ్ళీ తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా వెతికింది, కనుగొన్నప్పుడు ఆమె ఆ సంతోషాన్ని మరి తన చెలికత్తెలతో మరి ఇంటి పక్కన వాళ్ళతో అందరితో కూడా తన సంతోషాన్ని పంచుకున్నట్టుగా చూస్తాం. అయితే ఈ యొక్క స్త్రీని ఇక్కడ నాణ్యం పోగొట్టుకున్నటువంటి స్త్రీని మనము సంఘంతో పోలిస్తే, వధువు సంఘంతో పోలిస్తే మరి వరుడు అంటే క్రీస్తు ఈ యొక్క వధువు సంఘాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు మరి ఆయన పెళ్ళికి ముందే ఈ వధువు సంఘానికి 10 ఆజ్ఞలను ఇచ్చి వెళ్తాడు. మరి ఆజ్ఞలను ఆమె జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా పాటించాలి. మరి ఏ ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకూడదు. మరి పెళ్లి కుమారుడు క్రీస్తు మరి వధువు సంఘాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు మరి ఆమె అన్నీ కూడా ఏ విషయంలో కూడా లెక్క తప్పిపోకుండా మరి ప్రతిదీ కూడా పెళ్లి కుమారునికి అప్పజెప్పాల్సిందే. వరుడు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. నేను ఇచ్చిన 10 వెండి నాణాలు ఎక్కడ, నేను ఇచ్చిన 5 కాసులు ఎక్కడ, నేను ఇచ్చిన 2 కాసులు ఎక్కడ, 5ను 10 చేయాలి, 2ను 4 చేయాలి. మరి యొక్క కాసులను జాగ్రత్తగా పెట్టుకున్నావా, అజాగ్రత్తగా పోగొట్టుకున్నావా, మరి ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. కాబట్టి మరి వరుడు వచ్చినప్పుడు మరి యొక్క వధువు మరి ప్రతి విషయంలో లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఆమె చాలా జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది అన్నమాట.
కాబట్టి మనం కూడా మరి చాలాసార్లు విలువైన వాటి ఎడల, అంటే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు కావచ్చు, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, దీవెనలు కావచ్చు, దేవుడు మనకిచ్చినటువంటి సమస్త ఈవులలో మరి జాగ్రత్తగా వాటిని దాచుకుంటున్నామా, లేదంటే అజాగ్రత్తగా పోగొట్టుకుంటున్నామా? మరి ఒకసారి మనం పరిశీలించుకోవాల్సి ఉంది. మరి యొక్క స్త్రీ ఇక్కడ అజాగ్రత్తగా మరి నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ పోగొట్టుకున్న నాణాన్ని మరి తిరిగి పొందుకోవడానికి ఆమె చూపినటువంటి ఆ యొక్క శ్రద్ధ, ఆ యొక్క ఆతృత, ఆసక్తి నిజంగా మెచ్చుకోదగ్గది. అయితే మనం కూడా పోగొట్టుకున్నది అది ఏదైనా కావచ్చు. సంఘంలో ఉంటూనే తప్పిపోయిన వారి గురించి మరి మనం ఏమి పోగొట్టుకున్నాము? మన క్యారెక్టర్ కావచ్చు, మన సాక్ష్యం కావచ్చు, మరి దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు కావచ్చు. మరి సంఘంలో ఉంటూనే తప్పిపోతున్నామో అన్న విషయాలను మనము మరి ఏ విషయంలో తప్పిపోతున్నామో కూడా మనము గ్రహించుకోవాల్సి ఉంది. మరి ఆ నాణ్యం దొరికిన తర్వాత మరి ఆ స్త్రీ పట్టరాని సంతోషంతో మరి అందరితో తన సంతోషాన్ని పంచుకున్నట్టుగా చూస్తున్నాం. మరి ఆ స్త్రీకి పోగొట్టుకున్నటువంటి నాణ్యం వెతకడానికి దీపం అవసరమైంది. మరి చీకట్లో ఎంత వెతికినా ఏమి దొరకదు. మరి దీపం వెలిగించింది, ఇల్లంతా ఊడ్చినట్టుగా చూస్తాం. మరి ఈ యొక్క దీపము, పోగొట్టుకున్న దీపం వెలిగించడానికి మరి ఆమెకు పోగొట్టుకున్న నాణ్యం దొరికించుకోవడానికి ఆమెకు వెలుతురు అవసరమైంది. మరి ఆ వెలుగు యేసుక్రీస్తే. మరి యేసుక్రీస్తు అనేటటువంటి ఆ యొక్క వెలుగులో మనం ఏమి పోగొట్టుకున్నామో మనం కూడా వెతుక్కోవాల్సి ఉంది. అయితే ఇంకొక ఉదంతంలో మనం చూసినట్టయితే మరి తండ్రి తప్పిపోయినటువంటి కుమారుడు. మరి ఇక్కడ తప్పిపోయిన మనము 2 ఉపమానాల్లో చూసినట్టయితే మరి అక్కడ గొర్రె తప్పిపోయింది, మరి ఇక్కడ నాణ్యం తప్పిపోయింది. మరి అక్కడ నాణ్యంకు ప్రాణం లేదు కాబట్టి దానిది ఏమీ తప్పు కాదు. కానీ ఇక్కడ కుమారుడు, ఇక్కడ తండ్రిది తప్పు కాదు, తప్పంతా కూడా కుమారుడే. ఎందుకంటే ఆ కుమారునికి అన్నీ తెలుసు. మరి తండ్రి ఇంటిలో ఉన్నటువంటి సుఖము, సౌఖ్యము, భోగము, భాగ్యము మరి అన్నీ వదులుకొని దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మరి సుదూర ప్రాంతానికి స్వేచ్ఛగా జీవించడానికి వెళ్తున్నాడు. సమస్తము కూర్చుకొని వెళ్ళాడన్నట్టుగా ఉంది. సమస్తము అంటే తనకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవి కూడా అక్కడ మిగిల్చకుండా తండ్రి ఇంటిలో మరి సమస్తమును తీసుకొని వెళ్ళిపోయాడు. మరి బహుశా మరి ఆ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి క్రమశిక్షణ, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు అవన్నీ కూడా అతనికి నచ్చి ఉండకపోవచ్చు. మరి ఈ తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటా అని అనుకుని ఉండవచ్చు. మరి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని అడిగిండు. అయితే యూద ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలు దేశంలో జ్యేష్ఠ కుమారునికి 2 రెట్ల ఆస్తి ఉంటుందన్నమాట. అది జ్యేష్ఠత్వం, జ్యేష్ఠ కుమారునికి ఉన్నటువంటి ఆధిక్యత. మరి రెండు భాగాలు పెద్ద కుమారుడికి వస్తే ఈ చిన్న కుమారుడికి ఆస్తిలో 1 భాగం మాత్రమే వస్తుంది. మరి చిన్న కుమారుడు తనకు వచ్చినటువంటి ఆ 1 భాగాన్ని తీసుకొని, ఆ డబ్బంతా తీసుకొని చాలా దూర ప్రదేశానికి వెళ్ళిపోయాడు. మరి అక్కడ తండ్రి అనే మాట వినపడకూడదు. మరి తండ్రి ఇంట్లో ఉన్న క్రమశిక్షణ, మరి తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు వీటన్నిటికీ దూరంగా పారిపోవాలని అనుకున్నాడు. మరి దుర్వ్యాపారంతో తన ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. మరి తినడానికి తిండి లేని స్థితిలో మరి తన తండ్రిని గుర్తు చేసుకొని తిరిగి తండ్రి ఇంటికి వచ్చినట్టుగా చూస్తాం. అయితే ఈ ఉదంతంలో ఒక 3 విషయాలను నేను ధ్యానించాలనుకుంటున్నాను. మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడానికి గల కారణం ఏంటి? తప్పిపోయిన కుమారుడిని తండ్రి చేర్చుకొనడానికి కారణమేంది? మరి తండ్రితోనే ఇంతకాలం ఉన్న పెద్ద కుమారుడు తప్పిపోవడానికి గల కారణమేంది? అయితే తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడానికి కారణం చూసినట్లయితే మరి నా భాగం నాకు ఇచ్చేయమని అడగడంలో, తండ్రిని నా భాగం నాకు ఇవ్వమని అడగడంలో అది ఆయన అజ్ఞానం, మూర్ఖత్వం, మరి అహంకారం కనిపిస్తుంది.
వాడి స్వభావం గమనించినట్లయితే మరి తండ్రిపై ఏమాత్రం ప్రేమ లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలంలో మరి ఆస్తిని పంచడం, తండ్రి ఆస్తి కుమారులకు పంచడం అంటే అది తండ్రి చనిపోయిన తర్వాతనే జరుగుతుంది. మరి ఇక్కడ చిన్న కుమారుడు నా ఆస్తి నాకు పంచియమంటున్నాడు అంటే మరి అక్కడ తండ్రిని చావును, పరోక్షంగా తండ్రి చావును కోరుకున్నట్టే. మరి ఎంత మాత్రము తండ్రి మీద ప్రేమ లేని వాడుగా మనం చూస్తున్నాం. మరి తండ్రి బ్రతికుండగానే ఆస్తిలో భాగం పంచమంటున్నాడు. మరి అది తండ్రి కష్టార్జితం, వీని స్వార్జితం కూడా కాదు, ఈయన సంపాదించింది కాదు. మరి తండ్రి సంపాదించినటువంటి ఆ యొక్క కష్టార్జితంలో ఈయన భాగం ఈయనకి ఇచ్చేయమని అడుగుతున్నాడు. మరి అన్నీ తీసుకొని దూరదేశం వెళ్ళాడు. అక్కడ వాడు డబ్బుతో చేయాల్సినవన్నీ చేశాడు. తన శరీరం పాడు చేసుకున్నాడు, డబ్బు పాడు చేశాడు, తన సాక్ష్యం పాడు చేసుకున్నాడు. అన్నీ డబ్బుతో చేయగలిగినవన్నీ చేసినా కూడా మరి తండ్రిని విడిచి ఎంత దూరం వెళ్ళినా తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వాడు మళ్ళీ రప్పించింది ఏమిటని ఆలోచిస్తే మరి అపరిమితమైనటువంటి తండ్రి ప్రేమ, తండ్రి క్షమించే గుణం. మరి గతంలో తండ్రితో అతను ఉన్నప్పుడు ఎన్నో పొరపాట్లను తండ్రి క్షమించి ఉండవచ్చు. మరి ఆ యొక్క తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి తండ్రి మీద ఎలాంటి అనుమానం లేకుండా నేరుగా ఇంటికి తిరిగి వచ్చేసాడు. తండ్రి తప్పకుండా నన్ను క్షమిస్తాడనే ఒక నమ్మకం, మరి కనీసం నన్ను కుమారుడిగా కాకుండా సేవకులలో ఒకడిగానన్నా ఉంచుకుంటాడేమో అన్న ఆ యొక్క నమ్మకంతో, మరి తండ్రి మీద ఉన్న నమ్మకంతో తిరిగి వచ్చినట్టుగా చూస్తాం. మరి పాపం చేస్తూ ఎంతో దూరం వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకోవాలి, కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూడకూడదు. మరి వెనక్కి తిరిగి చూసినప్పుడు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. మరి ఈ చిన్న కుమారుడు పాపం చేస్తూ చాలా దూరం వెళ్ళిపోయాడు, కానీ వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఇంకా ముందుకు వెళితే నశించిపోయి తన ప్రాణం పోగొట్టుకునేవాడే. కానీ ఇక్కడ వెనక్కి తిరిగి చూసుకోవడం వల్ల తను చేసిన తప్పు అర్థమైంది. తండ్రికి దూరం కావడం వల్ల ఆయన ఏమేమి కోల్పోయిండు, ఏమి పోగొట్టుకున్నాడు అన్నది అర్థమై వాడు చేసిన మంచి పని ఏంటంటే తిరిగి తండ్రి చెంతకు రావాలని కోరుకోవడం. అయితే ఈ సుఖం, సంతోషము, ఈ భోగభాగ్యాలు, ఆ హోదా, ఆ గౌరవము, మరి ప్రశస్తమైన దుస్తులు, మరి ఆ మంచి ఆహారము, ఇవన్నీ కూడా ఆయనకు గుర్తుకొచ్చినాయి. మరి ఒక తండ్రితో ఉంటేనే ఇవన్నీ తనకు ఉంటాయని గ్రహించిండు. మరి తండ్రి చెంతకు చేరుకున్నాడు. మరి ఇక్కడ చూసినట్టయితే వాని దుస్థితి, పందులతో సహవాసం, మరి పందులు తినేటటువంటి పొట్టు తిన్నట్టుగా చూస్తున్నాం. మామూలుగా ఇశ్రాయేలీయులకు, యూదులకు మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం పంది నిషిద్ధ జంతువు. మరి అట్లాంటి నిషిద్ధ జంతువు, అసహ్యకరమైనటువంటి జంతువుతో సహవాసం చేసిండు. ఆ పందులు తినేటటువంటి పొట్టు తిన్నాడు. తను హీన స్థితిని గమనించుకున్నాడు. మరి ఇక్కడ తండ్రితో ఉన్నప్పుడు ఈ కుమారుడు మరి పాపి కాదు, శ్రేష్ఠుడైన కుమారుడుగా ఉన్నాడు. తన తండ్రితో ఉన్నప్పుడు శ్రేష్ఠుడైనటువంటి కుమారుడుగా ఉన్నాడు. మరి తండ్రిని విడిచి దూరంగా వెళ్ళినప్పుడు భ్రష్టుడైనటువంటి కుమారుడిగా, ఒక పాపిగా మార్చబడ్డాడు. అయితే మరి దూరదేశం వెళ్ళిపోయిండు. దూరదేశం అంటే తండ్రికి దూరం. మనం కూడా ఒక పరలోకపు తండ్రికి మన ప్రవర్తనలో తప్పిపోయి పరలోకపు తండ్రికి దూరంగా వెళ్ళినప్పుడు మరి దేవుని ప్రేమకు, కృపకు, మరి దేవుని సన్నిధికి, ఆరాధనకు, మరి దేవుని బిడ్డలకు, దేవుని వాక్యానికి, మరి ప్రార్థనకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనం కూడా తప్పిపోయిన కుమారు లాంటి వాళ్ళమే. మరి ఇంకొక కారణము, మరి తప్పిపోయిన కుమారుని తండ్రి తిరిగి చేర్చుకోవడానికి కారణమేంటి? అయితే తప్పిపోయిన ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎలాంటి సందేహం లేకుండా ఆ కుమారుని చేర్చుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే కుమారులలో కనిపించినటువంటి పశ్చాత్తాపము, తగ్గింపు, మరి యథార్థమైన పాపపు ఒప్పుకోలు, మరి తండ్రిని మనస్ఫూర్తిగా నమ్మడం, మరి తండ్రిపై అతడు చూపినటువంటి విశ్వాసం, నమ్మకం, ఇంకా తండ్రికి కుమారుడిపై ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, మరి వీటన్నిటిని బట్టి ఆ తండ్రి కుమారుణ్ణి చేర్చుకున్నట్టుగా చూస్తాం. మరి 20వ వచనంలో మనం గమనించినట్లయితే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే
వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. మరి ఇంకా దూరంగా ఉన్నప్పుడే చూసిండు అంటే బహుశా ప్రతిరోజు కూడా కుమారుడు తిరిగి వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉండవచ్చు. మరి పరిగెత్తుకొని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మరి ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రం ప్రకారం మరి అవిధేయులైన కుమారులను రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. కానీ ఇక్కడ తండ్రి అవిధేయులైన కుమారుణ్ణి తండ్రి మరి పరిగెత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. మరి ఇది తండ్రి ప్రేమకు నిదర్శనం. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఇలాంటి తండ్రి ప్రేమ యాకోబు మరి తనకున్నటువంటి 12 మంది కుమారులలో మరి యోసేపు ఎంతో ప్రేమించినటువంటి యోసేపు, మరి యాకోబు తన 12 మంది కుమారులు యోసేపుని ఎంతగానో ప్రేమించినట్టు మనకు తెలుసు. మరి నీ కుమారుడు యోసేపు చనిపోయాడని ఆయన రక్తంలో ముంచినటువంటి దుస్తులు మరి యాకోబుకు తెచ్చి చూపించినప్పుడు ఆ తండ్రి మరి ఎంతో కుమిలిపోయి ఎంతో బాధపడి ఎంతో ఏడ్చి ఉంటాడు. మరి వృద్ధాప్యంలో ఆ కుమారుడు చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడని తెలిసినప్పుడు నిజంగా ఆ తండ్రి ఆనందానికి అవధులు లేకుండా ఉండింటాయి. మరి ఇది తండ్రి ప్రేమకు నిదర్శనం. కాబట్టి మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడిని తండ్రి చేర్చుకోవడానికి ఆ యొక్క అపరిమితమైనటువంటి తండ్రి ప్రేమ ఒక కారణమైతే, మరి కుమారుల్లో కనిపిస్తున్నటువంటి పశ్చాత్తాపము తగ్గింపు ఒక కారణం. మరి ఇంకొక తండ్రితోనే ఇంతకాలం ఉన్నటువంటి పెద్ద కుమారుడుకు ఇంట్లో ఉండే తప్పిపోయింది. మరి దానికి గల కారణాలను చూసినట్టయితే నిజానికి ఈ చిన్న కుమారుడు అవిధేయుడైతే పెద్ద కుమారుడు చాలా విధేయుడు. తండ్రి మాట జవదాటని వాడు. తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ తండ్రిని అంటిపెట్టుకుంటూ మరి చిన్న కుమారుడు నా ఆస్తిలో భాగాన్ని నాకు ఇయ్యని మరి ఆయనకు వచ్చినటువంటి ఒక్క భాగాన్ని తను తీసుకొని వెళ్ళినా కూడా మరి ఇక్కడ పెద్ద కుమారుడు తనకు రావాల్సిన 2 రెట్టింపు ఆస్తిని అడగలేదు తండ్రిని. ఆయన తండ్రిని కాపెట్టుకొని తండ్రిని చూసుకుంటూ మరి ఎంతో విధేయతతో ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద కుమారుడు మరి కానీ తండ్రితో పాటే ఉన్నాడు, కానీ తండ్రి స్వభావం ఈయనకు రాలేదు. తండ్రి క్షమించే గుణం పెద్ద కుమారునికి అలవడలేదు. మరి చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అందరూ సంతోషించారు. మరి సంతోషించని ఒకే ఒక వ్యక్తి పెద్ద కుమారుడు, స్వయాన అతనికి అన్న. ఇతడు మరి తమ్ముడిని ద్వేషించిండు, తండ్రిని కూడా ద్వేషించిండు. మరి ఇంటికి రమ్మంటే రాకుండా బయటే అలిగి కూర్చుండిపోయిండు. తండ్రి ఎంత బ్రతిమిలాడినా కూడా లోపలికి రావడం లేదు. నా ఆస్తంతా నీదే, నాకు ఉన్నదంతా నీదే అంటుంటే ఒక్క మేకపిల్లని నాకు ఇయ్యలేదని చెప్పి తండ్రి మీద అలిగి కూర్చున్నట్టుగా చూస్తాం. మరి అప్పటిదాకా తండ్రితోటే ఉన్నాడు. మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటి లోపలికి వస్తే ఇంట్లో ఉన్న కుమారుడు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రానట్టుగా చూస్తున్నాం అన్నమాట. అయితే మరి ఈ 3 ఉపమానాల్లో కూడా మనం గమనించినట్టయితే మరి పోగొట్టుకున్న వారి ఎడల మారనటువంటి తండ్రి ప్రేమను చూస్తాం. నశించిపోయిన దాని ఎడల మరి నశించిపోయిన వాటి ఎడల దేవునికి ఉన్నటువంటి అపారమైన ప్రేమను. ఒక్క పాపి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మరి పశ్చాత్తాప హృదయంతో తండ్రి చింతకు వస్తే మరి తండ్రి క్షమించుటకు సిద్ధ మనసు గలవాడని మనం గుర్తించాలి. మరి మనం కూడా ఏ విషయాలలో తప్పిపోయి ఉన్నామో గుర్తించాలి. మరి సమయం గడిచే కొద్దీ జీవితంలో నష్టపోయేటివి మరింత ఎక్కువ కావచ్చు. కాబట్టి సమయం గడవక ముందే మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే రాజైన సొలొమోను మరి ఆయనకిచ్చినంత జ్ఞానం ఐశ్వర్యం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కానీ మరి తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో తెలుసుకునే లోపు ఆయన వృద్ధుడైపోయిండు. మరి ఇక్కడ సంసోను కూడా తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో తెలుసుకునే లోపు ఆయనలో ఉన్నటువంటి శక్తి బలం అంతా పోయింది. ఆయనను శత్రువులు చుట్టుముట్టినట్టుగా చూస్తాం. కాబట్టి మనం ఏమి పోగొట్టుకున్నామో తెలుసుకునే దానికి సమయం ఉండగానే మరి మనము ఏ విషయాలలో తప్పిపోయినామో మనము గమనించుకొని మరి ఆ విషయాలలో మరి స్త్రీ
దీపం వెలిగించి ఏ రకంగా అయితే ఆ వెలుగులో ఆమె పోగొట్టుకున్నది దొరికించుకుందో, మరి మనం కూడా క్రీస్తు అనే వెలుగులో మరి ఏం పోగొట్టుకున్నామో వెతుక్కోవాలి. ఏ విషయాల్లో తప్పిపోయినామో పరిశీలన చేసుకోవాలి. మరి దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా లేదా, లేక భూమిలో పాతి పెట్టినామా? దేవుడు లెక్క అడుగుతాడు, ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. ఒక పాస్టర్ ఏం చెప్పిండంటే, మనము చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఉద్యోగం ఇచ్చినా, నీకు ఆస్తి ఇచ్చినా, ఆయుష్ ఇచ్చినా, అంతస్తు ఇచ్చినా, నీకు అన్నీ ఇచ్చినా నా కోసం నువ్వు ఏం చేసినావు అని అడిగినప్పుడు మనం ఏదో ఒక జవాబు పట్టుకొని పోవాలా అన్నది. అయితే మరి దేవుడు ఏదో ఒకరోజు తప్పక మనందరినీ లెక్క అడుగుతాడు. మరి అక్కడ వధువు స్త్రీని పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు మరి నేను ఇచ్చిన 10 వెండి నాణాలు ఎక్కడ? లెక్క ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. కాబట్టి మరి మనం కూడా ప్రతి విషయంలో కూడా లెక్క అప్పగించవలసిన వారమై ఉంటున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం పాపులుగా ఉన్నప్పుడు, మరి నశించిపోయి ఉన్నప్పుడు దేవుడే మనల్ని వెతికి రక్షించిండు. మరి మన కోసం ప్రాణాన్ని బలి ఇచ్చిండు, మనకు రక్షణను కూడా ఉచితంగా ఇచ్చి వెళ్ళాడు. మరి ఇప్పుడు మనం పరలోకపు తండ్రితో మనం అనుసంధానం కావాలనంటే మనమే దేవుణ్ణి వెతకాలి. మరి దేవుడు వెతకడం అయిపోయింది, వెతికి రక్షించిండు. ఇప్పుడు మనం దేవునితో అనుసంధానం కావాలనంటే మనం దేవుణ్ణి వెతకాలి. మరి జాగ్రత్తగా వెండిని వెతికినట్టు దేవుణ్ణి వెతకాలి. అప్పుడే మనం దేవుణ్ణి కనుగొంటాం. అయితే ఇర్మియా 29వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అంటారు. ఇప్పుడు దేవుణ్ణి మనము వెతకాలి. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనంలో, మరి యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. మరి సమయం ఉండగానే, జీవం ఉండగానే ఏ విషయాలలో మనం తప్పిపోయినామో గమనించి మరి దేవుణ్ణి చెంతకు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే తండ్రి ఎప్పటికైనా తండ్రి క్షమించుటకు సిద్ధ మనస్సు కలవాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మరి యొక్క ఉపమానాల ద్వారా మరి ఈ యొక్క ఆత్మీయ సత్యాలను మరొకసారి మనకు గుర్తు చేసుకోవడానికి మరి దేవుడు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.